చేసిన తర్వాత నాశన కోపంలో ఉన్న నన్ను ప్రభు రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లరా, అదే విధంగా ఇంకో వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. బాగున్న వాళ్ళ దగ్గరికి రాలేదండి ఆయన. నాశనముతో పట్టబడిన వారిని, దుఃఖముతో నింపబడిన వారిని, ఇంకా నాకు బ్రతుకు లేదు, సావే శరణ్యం అనుకుంటున్న వారిని దర్శించి ఆదరించి ఓదార్చి రక్షణనిచ్చి దీర్ఘాయువునిచ్చి సంపూర్ణమైన రక్షణ కలుగు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడండి. ఇంకా వాక్యం అంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యం ఇలా అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. నేటి దినాన ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం చేత మనిషి కప్పబడుతున్నాడు. బయట తిరుగుతున్న దినాలలో దుమ్ము మన మీద పడినట్లుగా బయటికి రాగానే పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు ఉద్దేశముల చేత కప్పబడిన వాడుగా ఉంటున్నాడు పిల్లరా. అందుకే ఆయన అంటున్నాడు, పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణం నుంచి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. శారీరక సంబంధమైన మరణం అయిన తర్వాత పరలోకంలో